వివో వాళ్ళు వివో V50 లాంచ్ చేస్తున్నారు February 17th 12 noonకి. దీనిలో వచ్చేసి మీకు క్వాడ్ కర్వ్ స్క్రీన్ ఇస్తున్నారు అండ్ ఇది అల్ట్రా స్లిమ్ బాడీలో వస్తుంది. ఇండియా స్లిమెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ 6000 mAh సెగ్మెంట్ అంటున్నారు. ఇది 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది అండ్ 3 వేరియంట్స్ డిఫరెంట్ థిక్నెస్ లో ఉన్నాయి అండ్ అన్నిటికంటే థిన్నెస్ట్ థిక్నెస్ ఏమో టైటన్ గ్రేకి వచ్చేస్తుంది 7.39 mm. దీనిలో వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ 3D స్టార్ టెక్నాలజీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ ప్యానల్ మీకు లివింగ్ బ్రీదింగ్ క్యాన్వాస్ లాగా ఉంటుందంట దట్ ఇంటరాక్ట్స్ విత్ ఎన్వైరన్మెంట్. వినడానికి అయితే చాలా క్రేజీగా ఉంది. రేర్ లో వచ్చేసి డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వచ్చేస్తాయి. ఫ్రంట్ లో కూడా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు అండ్ ముందర రూమర్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీరు కొనొచ్చు వివో ఇండియా వెబ్సైట్ లో అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా కొనొచ్చు. iQOO 12 2023 డిసెంబర్లో లాంచ్ అయింది అండ్ వాళ్ళు వచ్చేసి 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1 year ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు రెండింటికి. సో మీకు వచ్చేసి ఇప్పుడు OS అప్డేట్స్ ఏమో 2027 దాకా వస్తాయి, దట్ ఈస్ 4 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ 2028 దాకా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ దగ్గర iQOO 12 ఉందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. జొమాటో వాళ్ళు వాళ్ళ కంపెనీ రీబ్రాండ్ చేస్తున్నారు అండ్ కొత్త పేరు వచ్చేసి ఎటర్నల్. వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నలీ 2 years నుంచి ఇదే పేరు వాడుతున్నారంట అండ్ ఇప్పుడు ఎటర్నల్ లో వచ్చేసి 4 బిజినెస్ ఉంటాయి. ఫస్ట్ అది జొమాటో ఫర్ ఫుడ్ డెలివరీ, బ్లింకిట్ ఫర్ క్విక్ కామర్స్, డిస్ట్రిక్ట్ ఫర్ లైవ్ ఈవెంట్స్ అండ్ హైపర్ ప్యూర్ కిచెన్ సప్లైస్ కోసం. ఈ రీబ్రాండింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. వాట్సాప్ వాళ్ళు బిల్ పేమెంట్స్ ఫీచర్ తెస్తారని ఒక APK టేర్ డౌన్ లో ఆండ్రాయిడ్ అథారిటీ వాళ్ళు కనుక్కున్నారు వాట్సాప్ ది లేటెస్ట్ బీటాలో. అండ్ ఇవి వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏ బిల్స్ అయితే మీరు పే చేయొచ్చు అని. ఎలక్ట్రిసిటీ బిల్స్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జెస్, LPG గ్యాస్ పేమెంట్స్, వాటర్ బిల్స్, ల్యాండ్లైన్ పోస్ట్పెయిడ్ బిల్స్, రెంట్ పేమెంట్స్. ప్రస్తుతానికి ఇండియాలో అయితే ఆల్రెడీ మీరు UPI యూస్ చేసి వాట్సాప్ ద్వారానే మనీ సెండ్ ఇంకా రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కొత్త ఎడిషన్, అంత పెద్ద సర్ప్రైజింగ్గా లేదు బట్ స్టిల్ అ వెల్కమ్ ఫీచర్. మీరు UPI వాట్సాప్ ద్వారా వాడుతున్నారా లేదా అనేది చెప్పండి అండ్ ఈ అప్కమింగ్ ఫీచర్ కోసం మీరు ఎక్సైటెడ్ ఉన్నారా లేదా అనేది అంతా కమెంట్స్లో చెప్పండి.